హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమేధ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు గుడ్డు కారం అయితే చేసి చూపిస్తానండి. ఎంతో ఈజీగా చేసుకునే ఐటమ్. వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు, నైట్ డిన్నర్లోకి, మధ్యాహ్నం లంచ్లో కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఒక 4 ఆనియన్స్ అయితే ఇట్లాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా పొడుగ్గా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం బిర్యానీలోకి కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా. నేను ఇప్పుడు ధనియాలు అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకుంటున్నాను. ముందుగా మనం గుడ్డు కారంలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం హాఫ్ చెక్క అయితే నేను ఎండు కొబ్బరిని చిన్నగా ఇట్లా కట్ చేసుకున్నాను. ఇందాక నేను డ్రై రోస్ట్ చేశాను కదండి ధనియాలు, అవి 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకున్నానండి. విడిగా ఇక్కడ నేను వెల్లిపాయలు అయితే వేసుకోలేదు. నేను కారం పట్టించేటప్పుడే వెల్లిపాయలు అన్నది వేసుకుంటాను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాన్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ముందుగా నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి. ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇట్లా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి ఎగ్స్ అన్నది ఫ్రై అవ్వాలి. నేను ఒక పక్కకి తీసుకుంటున్నాను. అదే ఆయిల్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గటం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ మగ్గటం కోసమే ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మసాలాకి ఆల్రెడీ మనం సాల్ట్ అన్నది యాడ్ చేసాం కదండి. ఈ విధంగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే నేను టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే ఇప్పుడు ఈ ఆనియన్లోకి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఇప్పుడు ఈ ఎగ్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఈ మసాలా అన్నది మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా అన్నది ఎగ్కి బాగా పడుతుంది. మూత పెట్టేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. చూడండి, గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది.
కూడా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఇట్లాగా గుడ్డు కారం చేసేసుకుంటే ఇట్లానే అయిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కానీ ఎంతో ఇష్టంగా తింటారు. దాని మీద కొంచెం నేను కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసుకున్నాను. ఈ గుడ్డు కారం అన్నది మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మరి బాయ్ అండి. టేక్ కేర్. Once again, thank you everyone for watching my videos.